వెల్కమ్ టు అమ్మకుట్టి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఈరోజైతే పొద్దున్న లేచి అయితే ముందుగానే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉందన్నమాట. సర్లేండి, అదేంటో తర్వాత చెప్తే. కానీ ఈరోజు వచ్చేసి మార్నింగ్ లేచి టిఫిన్ చేసిన తర్వాత మా కోసం అని చెప్పి ఎగ్ పులుసు వేసేసుకున్నాము. అలాగే ఇక్కడ నేను అంత కష్టపడి బాక్స్ నుంచి ఒక కర్రీ చూపిస్తానని తీస్తున్నానండి. ఇది ఎండు చేపలు టమాటా కర్రీ అనమాట. నాకైతే అసలు ఈ స్మెల్ అంటేనే నచ్చదు, అసలు తినను కూడా నేను. ఇది మా మమ్మీకి అయితే చాలా ఇష్టం అనమాట. అందుకే దీన్ని ఇంత జాగ్రత్తగా పైన మూత పెట్టేసుకొని మా మమ్మీ పక్కన పెట్టేసుకుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు ఒక పని ఉందని చెప్పా కదా, సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా, పిల్లల కోసం అని కారపూస చేద్దామని పిండి అయితే పట్టించేసుకున్నాము. ఇంకా చేసేదే ఒక 3 కేజీలు అనమాట. దానికోసం అంత పెద్ద కడాయి ఎందుకని చెప్పేసి మా మమ్మీ అయితే మా ఇంటి దగ్గర ఇంకొక పిన్ని ఉంటుంది అనమాట, తన దగ్గర ఒక చిన్న కడాయి తీసుకురమ్మని చెప్తే మా కుసులు అయితే తీసుకెళ్ళడానికి వెళ్తుండు. ఇంక ఇక్కడ మా మిల్కమ్మనేమో బయటికి వచ్చి ఆడుకుంటుంటే నేనైతే ఈ ఆకు చూసారండి, దీన్ని యూస్ అయితే ముందుగా నేను చింత చిగురు అనుకున్నా, కానీ దగ్గరగా చూస్తే అర్థమైపోయింది చింత చిగురు కాదనమాట, ఉసిరి చెట్టు ఆకు. అందుకే నాకైతే ఒకటేసారి నవ్వొచ్చేసింది, అసలు దానికి దీనికి తేడా ఏం తెలియకుండా ఉందని. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే కారపూస వేసిన తర్వాత పిల్లల కోసము చిప్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి పొటాటోస్ పైన ఉన్న పొట్టు తీసి వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే కారపూస వేసిన తర్వాత పిల్లలకి చిప్స్ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. ఇంక ఇక్కడనైతే మధ్యాహ్నము లంచ్ తిన్న తర్వాత కాసేపు పడుకున్నాక ఇంకా 3 అయిపోయిందనమాట. ఇంకా 3 గంటలకు లేచి పిండి తడిపేసుకుందామని చెప్పి అయితే నేను పిండి అయితే కలుపుతున్నా. ఇక్కడ మా మమ్మీ మా అక్క వాళ్ళందరూ టీవీ చూస్తున్నారు. ఇంకా మా మమ్మీకి కొంచెం ఈ మధ్యలో హెల్త్ బాగుండట్లేదండి, అందుకని చెప్పేసి తను పిండి తడుపుతా అని చెప్పింది, కానీ మా మమ్మీ కింద కూర్చోడానికి రాదనమాట. ఇంకా తను ఎందుకు ఇబ్బంది పడ్డామని చెప్పేసి నేనైతే పిండి కలుపుతున్నా. ఇంకా మా చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే మమ్మే చేసేది అన్ని పనులు, అంటే ఇలాంటి పిండి వంటలు చేస్తే. తనకి ఎప్పుడైతే కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయినాయో పాపం కింద కూర్చోడానికి వీలు అవ్వట్లేదు, అసలు ఓపిక అనేది ఎక్కువ ఉండట్లేదు అనమాట మమ్మీకి. అందుకే ఇంకా తనకి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి ఇంకా మేమే చేసుకుందామని చెప్పి ఇంకా కారపూస అయితే చేస్తడానికి పిండి అయితే తడిపేసినాము. అసలు గారెలు చేద్దాం అనుకున్నాం కానీ అసలు వీలు కుదరలేదన్నమాట. ఇంకా పిండి తడిపేసుకున్న తర్వాత ఇంకా మా అక్కనైతే పొయ్యి అంటించేసి పొయ్యి పైన నూనె అయితే పెట్టేసింది. నూనె కాగేంత లోపుగా నేనైతే కారపూస అయితే ఒత్తేసుకుంటున్నా. ఇంకా కారపూస ఒత్తేటప్పుడు అయితే కొంచెం సన్న కారపూస కదా, కొంచెం ఫస్ట్ టైం ఇబ్బందిగానే అనిపించింది, ఎందుకంటే మనం ఎప్పుడూ చేయం కదా. కొంచెం పిండి కూడా గట్టిగా కలిపేసుకునేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇంకా వేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేసిన అనమాట. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఏం చేయట్లేదండి, ఇంకా ఫస్ట్ అయితే ఒక 2-3 నేను చేసేస్తే ఇంకా మా అక్క వచ్చి నేను కారపూస వేస్తూ ఉంటే తను కాలుస్తుంది అనమాట. ఇంక ఈ ఎండాకాలంలో ఇంటికి వచ్చినప్పటి నుంచి చిన్న పిల్లలు మేమందరం కలిసి 10 మంది ఉన్నాం కదా. ఇంతకుముందు నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మార్నింగ్ టిఫిన్ చేయడము, లంచ్లోకి కర్రీస్ ప్రిపేర్ చేయడం, సాయంత్రం అయిందంటే స్నాక్, మళ్ళీ నైట్ డిన్నరు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకునేసరికి అసలు రోజులు అలా గడిచిపోయినాయి అనిపించేసింది నాకు. అంటే చాలామంది ఉండేసరికి టైం అనేది అస్సలు తెలియలేదు. ఇంక ఇక్కడనేమో మా అక్క నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ కారపూస చేసేసరికి మాకు అసలు టైం అనేది తెలియలేదు, కారపూస చేసినట్టుగా కూడా అనిపించలేదు. కాకపోతే ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఈ కట్టెల పొయ్యి దగ్గర కూర్చోవడం ఏమో కానీ చాలా వేడితోటి ఉబ్బరంగా అనిపించేసింది. అంతేగాని ఇంకా ఒకే దగ్గర కూర్చొని చేసుకుంటే మాత్రం భలే సరదాగా అనిపించేసింది. ఇక్కడ మేమైతే కారపూస చేస్తూ ఉంటే పిల్లలకి సాయంత్రం పాలు పోసే టైం అయిపోయింది. అక్క నేను ఇద్దరం ఇక్కడనే కూర్చున్నాం కాబట్టి ఈసారి ఫస్ట్ టైం మా మిన్నమ్మనైతే పొయ్యి దగ్గరికి పోయి మా పిల్లలకి ముందుగానే పాలు పోసేసింది. ఆ తర్వాత టీ పెట్టుకొని వచ్చేసింది అనమాట. ఇక్కడ మా మమ్మీ కూర్చుంటే మా మమ్మీకి టీ ఇచ్చేసి ఇంకా మా అక్కుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి టీ ఇచ్చేస్తుంది. ఎప్పుడు చూసినా తనకి చదువుకోవడంతో సరిపోతుందండి, బుక్స్ ముందర వేసుకొనే కూర్చుంటుంది. కానీ ఈసారి ఫస్ట్ టైం అయితే నా ముందర పని అయితే చేస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించేసింది. చూడండి ఇక్కడ ఫైనల్గా మనకి కారపూస అయితే రెడీ అయిపోయింది. చేసుకున్న వాళ్ళని చేసుకున్నాం కానీ కొంచెం ఎక్కువగా చేసుకుంటే బాగుండు అనిపించింది నాకు. ఎందుకంటే గారెలు చేద్దాం అనుకొని పిండి తక్కువగా పోసేసుకున్నాం, కానీ
ఇప్పటికే ఓపిక అనేది లేకుండా పోయిందనమాట. ఇంకా వద్దనుకొని పక్కన పెట్టేసినాము. ఇంకా కారపూస అయిపోయిన తర్వాత నేను చెప్పా కదండి చిప్స్ చేద్దాం పిల్లలకని చెప్పేసి, ఇంకా పొటాటోస్ని మా అక్క మంచిగా స్లైస్ చేసి చిప్స్ అయితే వేసేస్తుంది పిల్లలకి. చిప్స్ అన్నీ వేసేసిన తర్వాత మంచిగా పైన మంచిగా కారం ఉప్పు జల్లేసి పిల్లలకు పెట్టేస్తుంది. ఆ లోపుగా నేను కారపూస వేసిన ప్రతిసారి ఫైనల్గా మనకి పిండి మిగులుతుంది కదా, ఆ పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం మెత్తడి పకోడీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడైనా సరే ఇంట్లో కారపూస వేసినప్పుడు లాస్ట్గా కొంచెం పిండి మిగిలితే అందులో ఈ విధంగా అన్నీ వేసేసి పకోడీ వేస్తా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడనేమో మా అక్క చిప్స్ అన్నీ వేసేసింది. ఇంకా పిల్లలైతే ఆగట్లేదు అనమాట. చిప్స్ పెట్టు పెద్ద మమ్మీ అంటే నేను చెప్తున్నా అక్క వాళ్ళకి చిప్స్ ఇచ్చేసిరా అని చెప్పేసి, ఆ లోపుగా నేను పకోడీ వేసేస్తా అంటే సర్లే కాసేపు ఆగు మళ్ళీ ఒక్కదాన్ని ఏం చేసుకుంటావు, కొంచెం పకోడీ అనేది నేను కాల్ చేసిన తర్వాత వెళ్తా అంటే సర్లే అని చెప్పేసి అయితే నూనె వేడెక్కిందాక ఏం చేద్దామని చెప్పేసి కాసేపు అయితే ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. ఇక్కడ చేస్తూ ఉండగానే చీకటి అయిపోయిందండి. మధ్యాహ్నం 3 గంటలకేమో స్టార్ట్ చేసేసినాము. ఇంకా కారపూస వేసేసి చిప్స్ వేసేసి పకోడీ వేసే వరకు నైట్ 8:30 ఏమో అయిపోయింది. అసలు టైమే తెలియలేదు, మొత్తం చీకటి అయిపోయింది. ఇంక ఇక్కడనేమో నేను పకోడీ అయితే ఒకసారి అయితే కాల్చి ఇంకా గిన్నెలో వేసేసిన తర్వాత ఇంకా మా అక్కనైతే పిల్లలకందరికీ చిప్స్ ఇద్దామని చెప్పేసి అయితే వెళ్ళింది. ఏదైనా సరే చెయ్యటం వరకే నా పనండి. షేర్ చేయటంలోనైతే మా అక్క ఫస్ట్, మా చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఎందుకంటే అందరికీ కరెక్ట్గా షేర్ చేసేస్తుంది అనమాట. ఒకటి అటు పోకుండా ఒకటి ఇటు పోకుండా కరెక్ట్గా వచ్చేస్తే. అదే మా అక్క ప్లేస్లో నేను కనుక షేర్ చేశాను అనుకోండి, అసలు నేను షేర్ చేసేంత వరకు కూడా ఆగరు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తీసుకొని తిని మళ్ళీ నువ్వు ఎక్కువగా తిన్నావంటే నువ్వు ఎక్కువ తిన్నా అని చెప్పేసి పిల్లలు అనేది కొట్లాడుకుంటారు అనమాట. అన్నింటి దగ్గర కాదండి, ఇట్లా మనము చిప్స్ చేసిన మిర్చి బజ్జీ చేసిన అంటే పిల్లలకి ఇష్టమైనవి చేసినప్పుడు మాత్రమే కొట్లాడుకుంటారు అనమాట. మిగతా వాటిల్లో ఇంక ఇక్కడేమో నేను పకోడీ చేసేయడం కూడా అయిపోయింది. ఇంక ఈరోజు అయితే పిల్లలు అన్నం తినరనుకుంటా, చిప్స్ తినేసారు కదా, ఇంకా పకోడీ తినేసి అలా పడుకుంటారు. మరి ఇదండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.